అల్పుణ్ణి నేను కూడా ప్రభు సన్నిధిని అనుభవించడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యలోనికి నన్ను ఆహ్వానించిన స్థానిక దైవజనులు, సంఘ కాపరి రెవరెండ్ బాబురావు గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ కమిటీ సభ్యులకు, సంఘ పెద్దలకు, స్త్రీల మైత్రి, యవనస్తులు, సంఘ విశ్వాసులు అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకంటే ముందుగా దైవ సందేశాన్ని అందించిన దైవజనులు, గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ రమేష్ అయ్య గారికి, వారితో వచ్చిన బృందానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాటలు పాడిన వారికి, సంగీత బృందానికి కూడా ప్రత్యేకంగా వందనాలు. చాలా సంతోషం. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు కాబట్టి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్తోత్రం చెప్పండి. స్వాతంత్ర్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శరీర సంబంధమైన స్వాతంత్ర్యము, రెండవది ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం. సో మన దేశానికి అనుగ్రహించబడినటువంటి స్వాతంత్ర్యాన్ని ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకగా మన దేశమంతా జరుపుకొని, భారతదేశ మరి ముఖ్య పట్టణమైనటువంటి క్యాపిటల్గా ఉన్నటువంటి ఢిల్లీలో ఎర్రకోట మీద ఈ రోజున మన జాతీయ పతాకం ఎగురవేయబడి దేశ ఔన్నత్యాన్ని, త్యాగ పురుషుల యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ, వారిని కీర్తిస్తూ ఆ దారిలో మనం సాగాలి అనే ఒక దివ్యమైన సందేశాన్ని ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అలాగే స్టేట్ వైడ్గా ఉన్న నాయకులు అందరూ ఆయా ప్రాంతాల్లో ప్రసంగించడం అనేది చూస్తాము. సో ఆ మధ్యకాలంలో ఇది లేదు, కానీ కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో క్రైస్తవ సంఘాలు కూడా ఈ ఆగస్టు 15వ తేదీన ప్రార్థనా వీరుల దినోత్సవంగా కావచ్చు, లేక సంఘ గ్రామ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఆగస్టు 15 ప్రార్థన ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు సంఘాల్లో కూడా కొనసాగించబడుతున్నాయి. సందర్భం ఏదైనా కూడిక పెట్టుకోవడం అనేటువంటిది దేవుని సంఘంలో మనకు అది ఎంతైనా దీవెన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో మరి అక్కడక్కడ భారతదేశ జాతీయ జెండాలు కూడా కట్టారు. చాలా సంతోషం. మీకున్న దేశభక్తి, మీ సంఘంలో ఉన్నటువంటి వారికి ఉన్న దేశభక్తిని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మన భారతదేశం ఇంచుమించు 200 సంవత్సరాలుగా ఆంగ్లేయుల పాలనలో, బ్రిటిషు పాలనలో మ్రగ్గిపోయింది. మీలో అందరికీ తెలుసు అనుకుంటాను, ఎందుకంటే జాతీయ జెండాలు కట్టారు కాబట్టి స్వాతంత్ర్యం మీద మీకు ఒక మంచి అవగాహన ఉన్నది అని అనుకుంటున్నాను. లేకపోతే గుర్తు చేస్తాను. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో మన దేశం బాగా నలిగిపోయిందన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళ వలన మనకు మేలు జరిగింది కాదు అనేది ఆలోచన చేస్తే కొంత మేలు జరిగింది అనేది చెప్పినా, మనకున్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వనరులు, లేక మతపరమైనటువంటి విషయాలను బట్టి కొన్ని విధానాల్లో మన దేశ ప్రజలు ఆంగ్లేయుల చేతిలో అణచబడ్డారని కూడా చెప్పక తప్పదు. సో మన దేశం వాళ్ళు రావడానికి ప్రధానమైన కారణం వ్యాపారం. మన దేశం చాలా గొప్ప దేశం. ఒకవేళ మీరు అమెరికా బాగుంటుంది, ఆఫ్రికా బాగుంటుంది, ఆస్ట్రేలియా బాగుంటుంది, లేకపోతే యూకే బాగుంటుంది అనుకుంటారేమో. అన్ని దేశాల కంటే మన దేశమే బాగుంటుంది. అది మీరు ఆ దేశం వెళ్తేనే తెలుస్తుంది. నేను ఇంచుమించు 23 దేశాలు వెళ్ళాను, ఇంకొక దేశం వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. సో ప్రపంచంలో ఉన్న 257 దేశాలలో భారతదేశం అంత మంచి దేశం, గొప్ప దేశం, అందమైన దేశం, ధనిక దేశం ఇంకెక్కడ లేదు. స్తోత్రం చెప్పండి. మేరా భారత్ మహాన్ హై.
ఇండియా ఇస్ సో గ్రేట్. ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. ఇంచుమించు మన దేశంలో ఉన్నటువంటి సంపద, ప్రకృతి ప్రసాదించినటువంటి సంపద ఏ దేశంలో దొరకదు. ప్రపంచ దేశాలన్నిటికీ మన దేశం నుండి ఏదో ఒక వస్తువు రవాణా చేయాల్సిందే. ఒకవేళ ఆయా దేశాల నుండి కూడా మనం కొన్ని దిగుమతి చేసుకుంటాం, కానీ చాలా తక్కువ. మన దేశం నుండి బయటకు వెళ్ళేదే ఎక్కువ. అంత గొప్ప దేశం అన్నమాట. ఇంత అందమైన దేశం కూడా మన దేశంలో ఉన్న బిల్డింగ్స్లా కట్టుకోవటం ఈ దేశాలకు తెలియదు. మన బిల్డింగ్సే అందంగా ఉంటాయి, అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది. సో అంత మంచి దేశాన్ని, ఇక్కడ ఉన్న వనరులను వాళ్ళు పొందుకోవడం కొరకు వ్యాపారం అనే ఉద్దేశంతో మన దేశం వచ్చి మన దేశ సంపదను చాలా వాళ్ళు వజ్ర వైడూర్యాలు మొదలుకొని ప్రకృతిపరమైన సంపద మొదలుకొని ఎన్నో రకాల సంపదలు ఆయా దేశాలకు తరలించుకున్నారు. వాళ్ళు మన దేశంలో ఉండగా మనకు కూడా కొన్ని ఉపకారాలు చేశారు. లేదు అనేది చెప్పేది మత ఛాందసవాదమే తప్ప నిజం కాదు. సత్యం తెలుసుకోవలసి వస్తే వాళ్ళ వలన మనకు కూడా కొద్ది గొప్ప మేలు జరిగిందని చెప్పాలి. నేను అవన్నీ చెప్పడానికి కొరకు చెప్పడం లేదు. సో ఆ ఆంగ్లేయుల చేతి క్రింద నలిగిపోయే దినాలలో మన దేశంలో అనేక మంది స్వాతంత్ర్య పోరాటం కొరకు అందులో పాలు పొంది ప్రయాసపడిన వాళ్ళలో ఎక్కువ మందికి తెలుసు మహాత్మా గాంధీ అని. కానీ మహాత్మా గాంధీ మాత్రమే కాదు, లాలా లజపతి రాయ్ కానివ్వండి, బాలగంగాధర తిలక్ కానివ్వండి, వీరేశలింగం కానివ్వండి, అల్లూరి సీతారామరాజు కానివ్వండి, భారత కోకిల సరోజినీ నాయుడు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఇలా చాలామంది స్వాతంత్ర్య పోరాట యోధులు ఉన్నారు. అందులో అందరికంటే పేరు బయటకు వచ్చినటువంటిది మాత్రం గాంధీ గారు, నెహ్రూ గారు, పొట్టి శ్రీరాములు, ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకుంటాము. సో అనేక మంది త్యాగ ఫలం ఆంగ్లేయుల బానిస సంఖ్యల నుండి మనకు విముక్తి కలిగి సుమారు 150 సంవత్సరాలు దాటింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా మన దేశం బాగుపడకపోవడం. స్తోత్రం చెప్పండి. ఆంగ్లేయుల సంఖ్యల నుంచి విడిపించబడ్డాం, కానీ భారతదేశము దళారీ చేతుల సంఖ్యలలో ఇంకా బంధించబడి ఉంది. రాజకీయ కుట్రదారుల చేతిలో దేశం బంధించబడి ఉంది. అక్రమార్కుల చేతిలో దేశం బంధించబడి ఉంది. అన్యాయస్తులు, దుర్మార్గుల చేతిలో భారతదేశం బంధించబడి ఉంది. స్వాతంత్ర్యం వచ్చిందని మురుసుకునే కంటే ఇంకా పాపపు దాస్యంలో మానవ జాతి మ్రగ్గిపోతుందనే సంగతి తెలుసుకొని భారతీయులు సత్యాన్ని గ్రహించి నీతి వైపు మరల్చబడడం దేశానికి క్షేమకరం, దీవెనకరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఎంతోమంది త్యాగఫలం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మనం చెప్పుకుంటున్నాము. కానీ వీటన్నిటిని మించి మరొక గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్న ప్రజలకు ఒక శ్రేష్టమైన స్వాతంత్ర్యం తీసుకొచ్చాడన్న సంగతి చాలామందికి తెలియదు. ఆ వ్యక్తి ఈ దేశంలో ఉన్న ప్రజల కొరకు, ప్రపంచం అంతటి నేను ప్రక్కన పెట్టి నేను మన భారతదేశం, నా భారతదేశ ప్రజలను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు. ఓ భారతదేశమా, నీలో ఉన్న ప్రతి మనిషిని దాస్యంలో నుండి విడిపించడానికి ఒక మహానుభావుడు ఈ లోకంలోనికి వచ్చాడన్న సంగతి నీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం కనుక మీరు చూస్తే, చదువునాను. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించాడు. చెరలోనున్న వారిని విడిపించుటకు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును,
దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయనా. ఎస్సీయోను తెలుగు బ్యాప్టిస్టు సంఘ కాపరి, సంఘ కమిటీ సభ్యులు, సంఘ బిడ్డలు అందరిని బట్టి పేరు పేరున నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా సంఘము ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యమును కలిగి ఉండుట కొరక ఏర్పరచబడిన ఈ ప్రత్యేక సంఘ ఉజ్జీవ గ్రామ రక్షణ కూడికను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సంఘము అందరినీ కూడా మీరు దీవించండి. ఈ ప్రాంత ప్రజలను మీరు దర్శించండి, దీవించండి. నాకంటే ముందుగా వర్తమానం అందించిన మీ సేవకుని దీవించండి. అల్పుడను, కొద్దివాడను, నిష్ప్రయోజకుడను నన్ను మరుగుపరచి మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనం కనుక మనం చూస్తే, దేవుడు ఒకనిని అభిషేకించి లోకానికి పంపించాడట. ఇది ఎవరిని గురించి చెప్పబడినటువంటి ప్రవచనము అని ఆలోచన చేస్తే, యేసు ప్రభు శరీరధారిగా ఇంచుమించు 750 సంవత్సరాల తరువాత ఈ లోకంలో శరీరధారిగా కన్య మరియ గర్భాన జన్మించడానికి మునుపు ఇంకా 700 సంవత్సరాల తరువాత యేసు ప్రభు ఈ లోకంలో కన్య గర్భాన పుడతాడు అనగా, దేవుడు తన ప్రవక్త ద్వారా యేసు క్రీస్తును గూర్చినటువంటి ఒక గొప్ప ప్రవచన వాక్కులను ప్రకటింపచేస్తా ఉన్నాడు. చాలా మందికి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనడానికి సరి అయినటువంటి అవగాహన లేక, యేసు ప్రభు యొక్క పుట్టుకను గూర్చి, లేక ఆయన చేసిన కార్యాలను గూర్చి, ఆయన పొందిన శిలువ మరణము లేక శ్రమలను గూర్చి రకరకాలుగా మాట్లాడుకోవడం అనేటువంటిది మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. వాస్తవానికి వాళ్ళు సత్యాన్ని తెలిసి మాట్లాడుతున్నారా అంటే వాళ్ళకు సత్యం తెలియదు. ఇది 100కి 100 పాళ్ళు మీరు తెలుసుకోవాలి. ఒకవేళ బయట మైక్ శబ్దంలో ఎవరన్నా వింటే మీరు కూడా గ్రహించాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే సభయ్యాక నేను ఇక్కడే ఉంటా, డైరెక్ట్గా నన్ను అడిగి తెలుసుకోవచ్చు. ఈరోజు అడగలేకపోతే పాస్టర్ గారికి చెప్పండి, మళ్ళీ వచ్చైనా నేను మీతో మాట్లాడతా. కానీ మీరు సత్యాన్ని గ్రహించాలనేది మాత్రం నా అభిలాష. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తును గురించి విమర్శించే వాళ్ళు కావచ్చు, లేక విమర్శనాత్మకంగా మాట్లాడే దృక్పథంతో వ్యంగ్య ధోరణిలో కామెంట్ చేసే వాళ్ళు కావచ్చు. క్రీస్తు ఎందుకు ఈ లోకంలో పుట్టాడో, ఎందుకు ఈ లోకంలో ఆయన అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచక క్రియలు చేశాడో, ఎందుకు ఆయన శ్రమలు పొందాడో, ఎందుకు శిలువ మరణం పొందాడో, ఎందుకు మరణాన్ని తిరిగి జయించి తిరిగి లేచాడో తెలియక చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. తెలుసుకునే సదుద్దేశంతో ఉంటే సత్యాన్వేషకులైతే ఈ మాటలను మీరు గ్రహించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు అంటే, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రవచింపజేసిన మాట, బంధింపబడిన వారికి విముక్తిని ప్రసాదించడానికి. మీరు ఆ మొదటి వచనం నుండి చదివితే అనేకమైన సంగతులు, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణాలు అక్కడ ఉదహరించబడ్డాయి. అవన్నీ నేర్చుకునేంత సమయం కాదు. 3 రోజులు సభలైతే అందులో ఉన్న మొత్తం చెప్తాను నేను.
ఇది 1 గంట ప్రసంగం కాబట్టి గంటలో ప్రాముఖ్యమైన ఒక సంగతి చెప్తాను. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే బంధింపబడిన వారికి, చెప్పండి ఏమ్మా, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే బంధింపబడిన వారికి విముక్తిని ప్రసాదించడానికి. అంటే దీని అర్థం ఏంటి? మానవ జాతి బంధింపబడి ఉంది. అదే పదాన్ని పైన చెరలో అనే మాట కూడా ఉదహరించబడింది. బంధింపబడడం అనే దానికి మీకు త్వరగా అర్థం కావాలంటే కట్టబడుట. బంధించబడడం అనే దానికి పర్యాయ పదంగా కొన్ని పదాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే కట్టబడుట. మనుష్యుడు బంధించబడ్డాడు. మనమేమో భౌగోళికంగా స్వాతంత్ర్యం వచ్చిందని సామాజికంగా సంతోషిస్తున్నాం. కానీ వాక్యం చెప్తుంది ఒక భారతదేశం అనే కాదు, ప్రపంచంలో ఉన్న మానవ జాతి యావత్తు కూడా బంధింపబడి ఉంది, బంధకాలలో ఉంది, కట్టబడి ఉంది. కట్టబడిన జీవికి స్వాతంత్ర్యం అనేది చెప్పరా? నేను అడిగిన దానికి మీరు స్పందించాలి, చెప్పాలి. నువ్వు చెప్పుకుపో, మేము చూస్తా ఉంటా అంటే గుడ్లు వేసుకొని కుదరదు. నా పేరే ఎదురుమొండి మోజెస్. మీ అయ్యగారు అంత మంచోడిని అసలు కాదు. నాకు అలవాటు ఏంటంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో మళ్ళీ నాకు తెలియాలి. తెలిస్తేనే మళ్ళీ మీకు వివరించడానికి వీలవుద్ది. నేను అడిగిన ప్రతిదానికి మీరు వింటున్న దాంట్లోంచి నేను కొత్తగా అడిగితే ఇప్పుడు వచ్చి అడిగితే మేమేం చెప్తాం అనుకోవచ్చు. నేను మీకు చెప్తూనే అడుగుతున్నా. బంధింపబడిన వారు అనగా విముక్తి కలిగింపబడకుండా చెరలో లేక సంకెళ్లలో మ్రొక్కిపోతున్న వారు. ఇంకా చెప్పాలంటే కట్టబడిన వారు. మనకు పశువులు ఉంటాయి, గేదెలు. పొద్దున్న పొలానికి తోలుకెళ్తాము, వచ్చేటప్పుడు చెరువులో కడుక్కొస్తాము, ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తాం చెప్పండి? కట్టేస్తాం. తోలుకెళ్ళేటప్పుడు దానికి ఫ్రీ, పలుపు ఉండదు, పలుపు తీసేస్తాం కాబట్టి. కానీ కట్టేసిన తర్వాత అది మళ్ళీ చేలోకి వెళ్ళాలన్నా వీలు కాదు. ఎందుకని? కట్టబడింది. రైట్, థ్యాంక్ యూ. అట్లా చెప్తా ఉండండి. మానవుడు కూడా బంధించబడి ఉన్నాడు. స్వాతంత్ర్యము అనేది లేకుండా బ్రతుకుతా ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యము లేక బంధించబడిన మానవ జాతికి విముక్తి కలిగించడానికి యేసు ప్రభు అనబడినటువంటి ఒక మహిమాన్వితుడు లోక రాజ్యం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. సో మీరు అనొచ్చు, మరి యేసు ప్రభు బంధించడానికి వస్తే దేశానికి ఏంటి ఉపయోగం? విడిపించడానికి వస్తే ఏం బంధించబడ్డారు? అందరం మంచిగానే తిరుగుతున్నాం కదా, మనకేం కట్లేం కనపడడం లేదు కదా అని మనం అనుకోవచ్చు. మా సమాజంలో మంచిగా ఏ కట్లు లేకుండా తిరుగుతున్నట్లు కనబడుతున్నాడు. కానీ వాక్యాన్ని బట్టి చూస్తే ప్రతి మనిషి కూడా కట్టబడిన వాడుగానే ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. కొంచెం బైబిల్ లోపలికి వెళ్ళి కొన్ని వచనాలు నేను మీకు పరిచయం చేస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 23వ వచనం చూడండి. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు తెలుస్తా ఉంది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొని. పౌలు రోమా పత్రికకు ఉత్తరాన్ని రాస్తూ రోమాలో ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ రోమీయులారా,
నాకు ఇష్టము లేని, నా ప్రమేయం లేకుండా నాలో వేరొక నియమము అనేది ఒకటి నన్ను చెరపట్టి పాపములోనికి నన్ను ఈడ్చుకొని పోతా ఉంది. పాపము అనే ఒక బంధకము మానవుణ్ణి బంధించి వేసిందట. పౌలు చెప్తా ఉన్నాడు, ఎవరితను వాస్తవంగా ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినటువంటి వాడు, యూదా మత ప్రవిష్టుడైన గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న మత ప్రవిష్టుడు, మతపరమైనటువంటి లోతులలోనికి వెళ్ళినటువంటి వాడు, మతాసక్తి కలిగినటువంటి వాడు. ఇతడు చెప్తా ఉన్నాడు, నాకు తెలియకుండా నా అవయవములలో వేరొక నియమము పాపమునకు నన్ను చెరపట్టి తీసుకొని పోతా ఉంది. నేను ఏదైతే మంచి చెయ్యాలనుకుంటున్నానో ఆ మంచిని నా చేత చేయనివ్వడం లేదు. ఏ చెడు నేను చెయ్యొద్దు అనుకుంటున్నానో ఆ చెడును నా చేత చేయిస్తూ, ఏ విధమైన ఆత్మ స్వాతంత్ర్యము లేకుండా, ఏ విధమైన శారీరక స్వాతంత్ర్యము లేకుండా ఈ పాపము అనేది నన్ను బంధించింది, అది నన్ను చెరపట్టింది. దానిని బట్టి నేను ఇదిగో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, స్వాతంత్ర్యం లేకుండా, నా ప్రమేయం లేకుండానే పాపము చేత నేను ఏలబడతా ఉన్నాను, లేక ఈడవబడతా ఉన్నాను అని వేదన చెందుతా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, గ్రామస్తులారా, బయటికి వినబడతా ఊళ్ళోకి. ఓకే, నన్ను పిలిస్తే ఊళ్ళో వాళ్ళకి వినపడాలి, వీళ్ళకి వినపడిపోయిన పర్లా. నా కాన్సెప్టే బయట వాళ్ళు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన గ్రామస్తులారా, మనుష్యుడు సమాజంలో మంచి వస్త్రాలు, లేక బాగా డబ్బు కలిగి, లేక సౌందర్యం కలిగి, లేక ఉద్యోగం కలిగి, ఆస్తిపాస్తులు కలిగి మంచిగా బ్రతుకుతున్నాడు, తిరుగుతున్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రతి మనుష్యుడు కూడా పాపము చేత చెరపట్టబడిన వాడై, పాపము చేత బంధింపబడిన వాడై, నిజమైన స్వాతంత్ర్యము లేక పాపము చేత ఏడవబడుతూ ఉన్నాడు. ఈ పాపము అనేది మానవుణ్ణి బంధించి, పాపము అనేది మానవుణ్ణి చెరపట్టి, స్వాతంత్ర్యము లేని వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే సరి అయిన భాషలో పాపమునకు బానిసగా చేసి మానవుణ్ణి పాపము తన మీద ఏలుబడి చేస్తా ఉంది. నువ్వు అనుకుంటున్నావు నేను బాగా బతుకుతున్నా, నీ బతుకులో నిజమైన స్వాతంత్ర్యం లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కదా, పక్కన పెట్టండి. అసలు నీ బతుకు స్వాతంత్ర్యం ఉందా? పాపపు బంధకాల నుండి నువ్వు విడిపించబడ్డావా? ఈ బంధకాలు కంటికి కనిపించేవి కావు. ఆ సిస్టర్ వరకే ఉన్నాను, ఇక ఎత్తుకెళ్ళిపో, ఇంకెవరు తాగమా. నేను కూడా తాగను, ప్రసంగం అయ్యేదాకా నేను తాగను, మీరు తాగద్దు. నేను చేసేదే మీకు చెప్తా, నేను చెప్పిందే చేస్తా, రెండే పద్ధతులు. నేను తాగను, మీరు తాగద్దు. మరి నువ్వెందుకు ఫ్యాన్ పెట్టుకుని, ఫ్యాన్ కూడా తీసాను, నాకు ఇబ్బంది లేదు, వాళ్ళ కోసం పెట్టుకోండి అంతే. ఇక ఆపేసేనాను, ఇక ఇవ్వద్దు అసలు ఎవరికి, తాగమాకండి. మనిషి 24 గంటలు నీళ్ళు తాగకపోయినా ఏం కాదు. నేను చెప్తున్నా, ఆయన డాక్టర్ ఎదురుమండి మోజెస్, పాస్టర్ గారిని కాదు, డాక్టర్ని కూడా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల, నా తెలుగు నీకు అర్థమైనట్లేదు. నీ ప్రేమ నీకంటే ఎక్కువ ఉంది నాకు మీ మీద ప్రేమ. అమ్మా, దాహమైన వాళ్ళు నన్ను క్షమించండి, ఏమనుకో మాకండి, డిస్టర్బెన్స్ ఉంటుంది, నేను ఇష్టపడి. మానవుని జీవితంలో పాపాలు 2 రకాలుగా మానవుణ్ణి చెరపట్టాయి. ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపము. ప్రతి మనుషుడు కులం ఏదైనా కావచ్చు, ప్రతి మానవుడు జన్మతః పాపి. శాస్త్రం చెప్తుంది, జన్మనో జాయితే శూద్రః కర్మణో జాయితే ద్విజః. అంటే పుట్టుకతో నువ్వు ఏ కులపాడు అయితే
పెట్టుకోండి. ఎందుకంటే బైబిల్లో ఉంది, రోమాపత్రిక 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమ, అందరూ పాపులే. ఈ పాపాలు రెండు రకాలు. ఒకటి జన్మ పాపం. జన్మ పాపము అనేది ఆదాము నుండి మనకు సంక్రమించబడింది. జన్మ పాపం వలన నీకు కలిగేది ఏమిటి అంటే మరణం. యేసు ప్రభు నమ్ముకున్నాడు చేస్తాడు, నమ్ముకోనోడు చెప్పండి చేస్తాడు. అంటే ఏంటి? జన్మ పాపం అనేది అందరికీ వర్తిస్తుంది. నువ్వు పుట్టావు, ఖచ్చితంగా ఏదో ఒక రోజున చేస్తావు. ఇది గ్యారంటీ, ఖాయం. ఎందుకు చేస్తావు? అందరూ ఆదాములో నుండే వచ్చారు కనుక ఆదాము యొక్క దోషము అందరి మీద ఏలుబడి చేసి జన్మ పాపాన్ని మనకు అంటగట్టింది. మర్డర్ చేసినాడు చేస్తాడు, మంచి పనులు చేసినాడు చేస్తాడు. ఇది జన్మ పాపం. రెండవది కర్మ పాపం. నీ పాపము నుండి విముక్తి పొందడానికి నీవు చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. అవి చేస్తే ఆ పాపం నుండి విముక్తి చెందుతావు, లేదంటే నీ క్రియలను బట్టి నువ్వు నరకానికి వెళతావు. కర్మ పాపము అనేది నువ్వు నరకం వెళతావా, స్వర్గం లేకపోతే మోక్షం లేకపోతే పరలోకం వెళతావా అని నిర్ణయించేదే నీ కర్మ. అందుకే పెద్దోళ్ళు, రే ఎవడి కర్మకి ఎవడి కర్తలరా, ఎవడి కర్మ వాడు అనుభవించగా తప్పదురా అంటారు కదా. కర్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు కూడా జన్మ పాపము చేత బంధించబడ్డాడు. ప్రతివాడు చేస్తున్నాడు. ఇప్పుడు రెండవది, జన్మతః పాపివైన నువ్వు చేసే పనుల ద్వారా సంక్రమింపబడేటువంటి ఆ పాపమును బట్టి నరకానికి వెళతావు. ఈ పాపం అనేది ఎలా జరుగుతుంది నీలో అంటే, ఈ పాప నియమము అనేది నీ యొక్క అంతరాత్మలో ఉంటూ నీ శరీరాన్ని అది బంధించి లోపరుచుకొని నీ వ్యక్తిగత ఆలోచనలు కాకుండా దాని ఇష్టానుసారంగా నిన్ను తీసుకొని పోతుంది. ఇది కొంచెం మీకు అర్థం కావాలి. బైబిల్ మనందరం ప్రార్థన కాబట్టి మన గురించి చెప్పుకున్నాము. ప్రతి ఆదివారమో, ప్రతి శనివారమో, ప్రతి బుధవారమో గృహకోటాల్లోనూ ప్రతి కోటల్లో దైవజనుడు వాక్యం చెబుతూ ఉంటాడు. ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు పాపం నుంచి విడుదల పొంది దేవునిలో నీతిగా బ్రతకాలి. దీని సారాంశం, ప్రసంగ సారాంశం ఏంటంటే నువ్వు పాపాన్ని వదిలిపెట్టి పవిత్రంగా బ్రతకాలి. సో ప్రసంగం విన్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, నిజంగానే అయ్యగారు ఇంత చక్కగా అరటిపండు ఒలిచినట్టు ఒలిచిపెట్టినంత వివరంగా చెప్పాడు, ఇక నుంచి మనం పాపం చేయకూడదు అని అనుకుంటాం. ఎక్కడ? ఆ ప్రసంగంలో ఉన్నప్పుడు, ఆ చర్చిలో ఉన్నప్పుడు, లేక కోటల్లో ఉన్నప్పుడు అనుకోండి. అక్కడి నుంచి మనం 4 అడుగులు ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన మనసులో ఈ పాపపు ఆలోచనలు అనేవి ప్రారంభించబడతాయి. ఇక ఇవి మళ్ళీ నిన్ను కదిలిస్తూ ఉన్నాయి. నీళ్లు, దేవదూత నీళ్లు కదిలించింది అన్నట్టు సాతాను నీ మనస్సు అనే కొలను అది కదిలిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు రకరకాల కోరికలు పుడుతూ ఉంటాయి. ఈ కోరికల చేత నువ్వు ఈడవబడి, కోరికల చేత పట్టబడి, కోరికల చేత బంధించబడి, చివరికి మళ్ళీ చర్చిలో ఏ తీర్మానం చేసుకున్నావో దాన్ని అక్కడే వదిలేసి నువ్వు అనుకున్నటువంటి పాపపు కార్యాలు చేయడం ప్రారంభిస్తావు. అంటే ఏం జరుగుతుంది? పాపము నిన్ను చెరపట్టి నీకు స్వాతంత్ర్యం అనేది లేకుండా చేస్తుంది. అందుకే చర్చికి వచ్చే వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు. మీ చర్చి, మా చర్చి, ప్రతి చర్చిలో ఉంటారు ఈ బ్యాచ్. ఫలానా చర్చి వాళ్ళు అంతా మంచోళ్ళు, ఫలానా చర్చి వాళ్ళు మంచోళ్ళు, ఆడంతా అట్ట అనుకునేవాడు అంత అమాయకుడు ఎవడు ఉండడు. ప్రతి చర్చిలో ఈ బ్యాచ్ ఉంటారు. పాస్టర్ గారు ఎంత మంచి ప్రసంగం చేసినా వీళ్ళ బతుకు వీళ్ళది. విన్న ప్రసంగం వింటారు, బజార్కి వెళ్ళి మందు కొడతారు. విన్న ప్రసంగం వింటారు, గోడ పక్కకి వెళ్ళి దమ్ము కొడతారు. ఇక్కడెంతో పరిశుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తారు. వీళ్ళకెళ్ళి వీళ్ళకి సైట్లు కొట్టేవాళ్ళు సైట్లు కొడతానే
ఇందులో రాజీ పడాల్సిందేంలే, నేను చెప్పేదంతా 100% నిజమే. ఇక్కడ ప్రసంగం వింటారు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తానే ఉంటాడు. ఇక్కడ ఎంత మంచి ప్రసంగం విన్నా లోకాశలు చావక మళ్ళీ లోకాశల చేత ఏడవబడి కొట్టుకుపోతానే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు ఎవరినైనా కదిలించండి. ఎరా అంత మంచి ప్రసంగం, మన తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఇంత మంచి సంఘం, అయ్యగారు అమ్మగారు అంత మంచి మాటలు చెప్తున్నారుగా, ఎందుకురా నువ్వు తాగుతావురా? తాగుడు మానేస్తే నువ్వు బాగుపడతావు, నిన్ను చూసి ఇంకో 10 మంది మారుతారు కదా. బయట వాళ్ళంతా నీ పోటీ వాళ్ళని చూసి మమ్మల్ని తిడుతున్నారు అంటే ఆడేమంటాడు తెలుసా? తాగటం నాకేమన్నా సరదానేరా? తాగద్దు అనుకుంటున్నా, కానీ తాగకుండా ఉండలేకపోతున్నా. ఉండలేకపోవటం ఏంటి? అదే సాతాను నిన్ను చెరపట్టింది. సాతాను బంధకాలలో నువ్వు ఉన్నావు. సాతాను పాపపు కట్ల చేత నిన్ను బంధించడాన్ని బట్టి ఎన్ని ఉత్తమమైన వచనాలు ఎత్తి దైవజనుడు బోధించినా ఆ పాపాన్ని విడిచి నువ్వు బయటకు రాలేక ఆ చెరలోనే, ఆ బంధకాలలోనే మ్రగ్గిపోతా ఉన్నావు. మానవ జాతి యావత్తు పాపము చేత చెరపట్టబడి బంధించబడి ఈడ్చుకొని పోబడతా ఉంది. ఈ పాపపు బంధకాలు తెంచడానికి, పాపము నుండి మానవ జాతికి విముక్తి కలిగించడానికి, పాపము లేని ఒక పవిత్రుడు కావాలని ధర్మశాస్త్రం మొదలుకొని మనకు ఘంటాపదంగా బోధిస్తుంది. ఏమోలాడ బైబిల్లో వాళ్ళు రాసుకున్నారు అనుకుందామా? మన భారతదేశ పవిత్ర గ్రంథాలుగా పిలువబడుచున్నటువంటి మత గ్రంథాలలో కూడా చెప్పబడింది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. నేను అచ్చమైన వైష్ణవ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడిని. మా పూర్వీకులు దేవాలయాల్లో పూజారులుగా చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. నేను పురాణాలు, ఖురాను ఇవన్నీ చదివిన తర్వాతనే నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకే ముందే చెప్పా, బయట వినేవాళ్ళు ఎవరైనా ఆయాసపడక్కర్లేదు, డైరెక్ట్గా నన్ను అడగచ్చు. నేను చెప్పే తప్పు అయితే నన్నే అడగచ్చు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. మానవ జాతి మీద ఏలుబడి చేస్తున్న పాపములన్నిటికీ విముక్తి కలగాలి అంటే రక్తము అనేది చిందించబడాలి. తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. ఆ రక్తము ఎవరిది అంటే పరిశుద్ధునిదై ఉండాలి, దేవునిదై ఉండాలి. దేవుడే మానవుణ్ణి పాపపు చెరలో నుండి స్వాతంత్ర్యాన్ని కలిగించడానికి ఆయనే వచ్చి రక్తం కార్చాలి అన్నది హైందవ శాస్త్రం. అసలు దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు అనే తెలుగు పదాన్ని సంస్కృతంలో ఓం ఓం అనేది సంస్కృత బీజాక్షరం. సంస్కృతంలో బీజాక్షరాలు, నామాక్షరాలు ఉంటాయి. ఒక బీజాక్షరంలో కొన్ని నామాక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి. అటువంటి బీజాక్షరాల్లో ఓంకారం ఒకటి. ఓం ఓం క్లీం హ్రైం ఇవన్నీ అక్షరాలు. ఈ ఓం అనే బీజాక్షరంలో 3 నామాక్షరాలు ఆ, ఊ, మా, అకార ఉకార మకారముల కలయిక ఓంకారం. ఈ ఓం అనే శబ్దం మీకు ఎప్పుడు గుడి మీద పంతులు గారి మంత్రాలు చదివేటప్పుడు, కార్తీక మాసం నోవుల్లోనో, శ్రావణ శుక్రవారం పూజలోనో, పెళ్లిలోనో ఈ ఓం అనే శబ్దం మంత్రాల్లో మీరు వింటారు. ఓం అనేది మంత్రం కాదు అంటే ఎవరినైనా చెప్పమనండి. మా తాతగారు భద్రాచలం రామాలయంలో పూజారి, మా చిన్న తాతగారు తాళ్ళపూడి రామాలయంలో పూజారి, మా మేనత్త గుంటూరు ధూళిపాడు అఖిలాండేశ్వరి, మా మేనత్త ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ శివాలయం పూజారి గారి కూతురు. మా నాన్నగారు మా ఊర్లో పౌరోహిత్యం చేశారు. నేను ఎక్కడి నుంచో రాలేదు, ఈ పక్కనే ఈ ఏటవతల కృష్ణా జిల్లాలో చల్లపల్లి దగ్గర పురుటిగడ్డ అనే కుగ్రామంలో పుట్టిన ఒక మామూలు వ్యక్తిని. శివాలయం వెనక వీధిలోనే మా ఇల్లు కూడా. మా నాన్నగారు పౌరోహిత్యమే చేసేది.
ఓం అనేది మంత్రం కాదు, అదొక అక్షరం. ఇంగ్లీష్లో ఏబిసిడీలు, తెలుగులో ఆ ఆ ఈ ఎలా ఉంటాయో సంస్కృతంలో ఓం హ్రీం హ్రైం క్లీం ఇవన్నీ అక్షరాలు. ఈ ఓం అనే అక్షరంలో 3 నామాక్షరాలు ఆ ఊ మా, ఈ 3 కలిస్తే పలికే శబ్దమే ఓం. ఓం అనగా దేవుడు. ఓం అనే సంస్కృత బీజాక్షరానికి తెలుగు అర్థం ఏంటంటే దేవుడు. మీకు ఈ మంత్రం అంటే ఏంటి? ఇప్పుడు ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం స్థూలకాయ, ఇది చదువుకుంటే వెళ్తాడు పంతులు గారు. ఈ గొడవ అంతా మనకెందుకు, పలహారం పెడితే తినిపోదామని కూర్చుంటాం మనం. కానీ దీని అర్థం ఏంటంటే దేవుడు. ఓం అంటే దేవుడు. ఎవరు? ఓం గజకర్ణాయ నమః. గజము అంటే ఏనుగు, కర్ణము అంటే చెవి, నమః అంటే నమస్కారం, ఓం అంటే దేవుడు. ఏనుగు చెవులు కలిగిన దేవుడా నీకు నమస్కారం. ఇది ఆయన ఎవరంటే వినాయకుడు. సో మీకు అర్థం కావడానికి నేను చెప్పేది, మీకే కాదు బయట ఉన్న వాళ్ళు కూడా అర్థం కావడానికే తప్ప నాది విమర్శ, నా దృష్టి కానే కాదు. గత 35 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో సువార్త ప్రకటించిన వ్యక్తిని నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఓం అనగా దేవుడు. ఎలా ఉంటాడు దేవుడు? 3 నామాక్షరాల తాత్పర్యం అకారం ఉకారం అకారం. ఆ అంటే దేవుడు అనేవాడు ఆదియు అంతమునై ఉండాలి. అందుకే శాస్త్రంలో ఉత్పన్నించ వినాశంచ పోషించం అగతించ గతించం వేత్తి విద్యామ విద్యాంచన వాభ్యో భగవానితి అంటే అర్థం ఏంటి? దేవుడు అనేవాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉండాలి. పుట్టించేవాడు, పోషించేవాడు, నశింపు చేసేవాడు, త్రికాలాల శక్తిమంతుడు ఆయన అని దాని అర్థం. కాబట్టి దేవుడు అనేవాడు ఎవరు? ఒక యుగానికో, ఒక తరానికో, కొన్ని సంవత్సరాలకో పరిమితమైన వాడు దేవుడు కాదు. దేవుడు అనేవాడు ఆదియు అంతమునై ఉండాలి. ఈ ప్రపంచానికి సృష్టి ప్రారంభకుడు ఆయనే, సృష్టి ముగింపు ఆయన దేవుడు. సీజన్కో దేవుడు, సంవత్సరానికో దేవుడు, యుగానికో దేవుడు. నో, కుదరదు. దేవుడు అనేవాడు ప్రపంచానికి ఆదియు. అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగ యుగములో సజీవుడు. చప్పట్లు కొట్టండి. నేను చెప్తే కొట్టకూడదు, ఇది నిజం అనుకుంటే మీరే కొట్టాలి. నేను చెబితే ముళ్ళ చెట్టు కాడ, రావి చెట్టు ఏంటది, ముళ్ళ చెట్టు కాడ, అదే రేగు చెట్టు కాడ గుడ్డోడు అంటారుగా, అటువంటిది. నేను చెబితే మీరు కొడతాం ఏంటి? అది నిజం అన్నప్పుడు మీరు కొట్టాలి. మీకు అది అలవాటు కాదు. జనానికి సపోర్ట్లు కొడతాం అలవాటు అయ్యి దేవుడికి సపోర్ట్లు కొడతాం మానేస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆదియు. ఎవరైనా యేసు ప్రభు చెప్పాడు ఆ మాట. ఈ ప్రపంచంలో కొత్త యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కలిసి 1,82,500 పురాణ చరిత్రలో నేనే ఆది అంతమునై ఉన్నాను చెప్పిన వాడు ఎవడు లేడు. యేసయ్య ఒక్కడే చెప్పాడు, నేనే మొదటి వాడను. డౌట్ ఉంటే నేను జవాబు చెప్పడానికి రెడీ ఎనీ టైం. వస్తానన్నాడు కదా అని మీరు ఇష్టం వచ్చినప్పుడు పిలిస్తే రాను. దానికి లెక్కలు ఉంటాయి, రావటానికి లెక్కలు ఉంటాయి. ఊరికినే వచ్చి వెళ్ళిపోయేవాడిని మామూలుని కాదు. అన్ని లెక్కలు దృష్టిలో పెట్టుకొని రమ్మని అడగండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెంబర్ 1 ఓంకారంలోని మొదటి నామాక్షరం యేసే దేవుడు అని చెప్తుంది. 2వ నామాక్షరం ఊ. ఊ అనే అక్షరానికి అర్థం ఏంటంటే తైజసం అనగా వెలుగు. దేవుడు అనేవాడు ఏమై ఉన్నాడు అంటే మనం లైట్లు పెడితే కనబడేవాడు దేవుడు కాదు. ఆయన వెలుగై మనలను వెలిగించేవాడు దేవుడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను గాని చీకటి దానిని గ్రహింపకుండెను. యోహాను సువార్త 1:4 ఉన్నమాట. ఎవరా వెలుగు? యేసు ప్రభు చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. శాస్త్రంలో ఉంది, దివ్యతి ఇది దేవః. వెలుగై ఉన్నవాడే దేవుడు. పాపపు చీకటిలో మ్రక్కిపోతున్న మానవ జాతికి వెలుగునిచ్చే ఆ పరంజ్యోతి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన దేవుడంటే సాధారణంగా ఆపదలో
500 అడ్డం వేస్తే ఏమనుకుంటాం? నిజంగానండి మంచి కట్టులో కష్టాల్లో ఉన్నామండి, తిండికి జరగట్లేదు, బ్రతుకే కష్టమైన రోజుల్లో ఆయన వచ్చండి దేవుడిలాగా వచ్చి 10,000 ఇచ్చాడండి అంటారు. 10,000 ఇచ్చినోడు దేవుడు అయిపోతాడా? దేవుడితో పోలుస్తాం. ఎవడైనా మంచి పని చేస్తే దేవుడు లాంటివాడు అంటాం. అన్నంత మాత్రం నాడు దేవుడు అవడు. దేవుడే. ఇవన్నీ దైవ లక్షణాలు, దైవ గుణాలు. మేలు చేయడం, దయ చూపించడం, కనికరం చూపించడం, ఇవన్నీ కూడా దైవ లక్షణాలు. కనుక దేవుడు అనేవాడు నెంబర్ 1 ఆదియు అంతమునై ఉండాలి, నెంబర్ 2 వెలుగై ఉండాలి, నెంబర్ 3 మా అనే అక్షరానికి అర్థం ఏంటంటే ఆయన శక్తి స్వరూపుడు, బలవంతుడు. ఎవడు పడితే ఆడు దేవుడు కాదు. దేవుడు అని మానవుడు పూజించడానికి సరిపోయిన వాడు శక్తి స్వరూపుడు. అందుకే శాస్త్రంలో ఏతద్వేవాక్షరం బ్రహ్మం, ఏతద్వేవాక్షరం పరం, ఏతద్వేవాక్షరం జ్ఞాతి యో యదేచ్ఛతే తస్యాతత్ అని వ్రాయబడింది. తాళపత్రపీఠం అనే గ్రంథంలో మన పూర్వీకులు ఎప్పుడు రాసి పెట్టారు. నేను సొంతంగా చెప్పే మాటలు కాదు. పుస్తకం ఎక్కడుందంటే పుస్తకం కూడా ఇస్తాను మీ చేతికి. నా దగ్గర ఉంది తాళపత్రపీఠం అనే గ్రంథం. ఏతద్వేవాక్షరం బ్రహ్మం, ఏతద్వేవాక్షరం పరం, ఏతద్వేవాక్షరం జ్ఞాతి యో యదేచ్ఛతే తస్యాతత్. ఎవరు దేవుడు? అక్షర స్వరూపుడు. ఆయనే స్వర్గము, ఆయనే జ్ఞానము. అట్టి శక్తి స్వరూపుడైన వాడే దేవుడు. ఎవరి అక్షర బ్రహ్మం, ఎవరి ఓంకార స్వరూపం, ఎవరి ప్రణవనాదం అన్ను అడిగితే యోహాను సువార్త 1:1 ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు అయి ఈ లోకంలో 33.5 సంచరించిన ఆ వాక్యమే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే మనుష్యుల కొరకు రక్తం కారిస్తే ఆ కార్చబడిన పరిశుద్ధ రక్తము పాపపు సంకెళ్ళ నుండి మానవ జాతికి విముక్తిని కలిగించి స్వాతంత్ర్యాన్ని కలిగిస్తుందట. అది శాస్త్రం చెప్పింది. మరి దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాను నేను. అసలు దేవుడు ఎలా ఉంటాడు? ఆదికాండం 1:2 ప్రకారం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు నీకు నాకు కనబడేవాడు కాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎవరికి కనబడడు. ఒక నాబోటు ఎవడన్నా ప్రసంగం చేయడానికి వచ్చి ఇక ఊరు కొత్త కదా అని దేవుడు నేను చూసాను అన్నాడు అనుకో, నమ్మమాకండి మీరు. ఎవడు అట్లాంటి మాటలు బోగస్ మాటలు. దేవుడు ఎవరికి కనపడడు. చెప్పండి. దేవుడు ఎవడైనా సరే దేవుడిని నేను చూశాను అంటే అది పట్టపగలు పచ్చబద్ధం చెప్పినట్టే. ఎందుకు? ఆయన ఆత్మస్వరూపి. అందుకే సంస్కృతంలో ఓం ఆత్మరూపాయ నమః, దేవా నువ్వు ఆత్మరూపంలో ఉన్నావు, నేను నీకు నమస్కరిస్తున్నా, దండం పెడుతున్నా అని చెప్తుంది శాస్త్రం. మరి బైబిల్ అన్న వేరు చెప్తుందంటే బైబిల్ అదే చెప్పింది. బైబిల్ చెప్పిందే శాస్త్రం చెప్పింది. దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడు? కాబట్టి దేవుడు నీకు నాకు ఇప్పుడు కాదు ఎప్పుడు కనపడ్డావు. నువ్వు అనొచ్చు అదేంటి పాస్టర్ గారు అట్ట అంటే, మన శనివారం ఉపవాసం ఉండమంటే అయ్యగారు నేను ఉపవాసం ఉండా, మంచి నీళ్ళు కూడా తాగలేదు, ప్రార్థన అయిపోయే చివరిలో తెల్ల బట్టలు వేసుకుని నీకులాగా గడ్డ వేసుకుని వచ్చాడు ఒక ఆయన. నా కుమార్తె దిగులు పడబాక నేను ఉన్నాను అన్నాడు. నా చుట్టూ తిరిగి నా మంచం మీద కూర్చున్నాడు. యేసు ప్రభు కాదా అంటావేమో. నేనేం కాదన్న, యేసు ప్రభువే అంటాడు. మరి దేవుని చూడలేదంట. చూడలేదు నువ్వు. మరి చూసిందేంటి? నువ్వు చూసింది దేవుని మహిమ. దేవుణ్ణి చూడడం వేరు, దేవుని మహిమ చూడడం. బైబిల్ తెలియాలి ముందు. అసలు బైబిల్ నీకు తెలియాలి. దేవుణ్ణి చూడడం. చాలామంది కళలో తెల్ల బట్టలు వేసుకొని అయ్యగారులాగా వస్తేనో, కళలో తెల్ల బట్టలు వేసుకొని ఆ టగరమైన యేసు ప్రభు బొమ్మలాగా వస్తేనో,
కళలో గడ్డ వేసుకొని గొర్రెపుల్ల సంకన వేసుకొని క్యాలెండర్లో ఉన్న ఫోటోలాగా వస్తే దేవుని చూసామనుకుంటారు. దేవుని చూడటం కాదు అది. అది దేవుని మహిమను చూడడం. దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా చూడాలి అంటే నీతిగా బతికి చావాలి. గుర్తుపెట్టుకోండి, ఇది నీతిగా బతికి చస్తే ఆ తర్వాత దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకంటే మనం కూడా శరీరాన్ని వదిలేస్తాం, ఆత్మస్వరూపంలోకి వస్తాం కనుక ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి చూడగలుగుతాం. ఇది లెక్క. కాబట్టి ఈ మధ్యలో నాబోటి వాళ్ళు వచ్చి మేము దేవుడిని చూసాం, నా పక్క జేబులో ఉన్నాడు, నా దగ్గరికి రండి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, రోగాలు తగ్గుతాయి, కుంటోళ్ళు నడుస్తారు, గుడ్డోళ్ళు, ఇవన్నీ బోగస్ మాటలే. అవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా. మీరు చర్చిలో పాదిరి గారు చెప్పినట్టు, అమ్మగారు చెప్పినట్టు వాక్యానుసారంగా బతికితే మీ చర్చిలోనే దేవుడు మీ బతుకుల్లో కార్యాలు చేస్తాడు. ఇక్కడ చేయడం చేతగా వాళ్ళ చుట్టూ తిరుగుతారు మీరు, అంతకు మించేంలే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమై ఉన్నాడు అంటే నెంబర్ 1 ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఎక్కడున్నాడు సార్? బైబిల్లో చెప్పింది, అగాధ జలముల మీద దేవుని ఆత్మ. అంటే దేవుడు ఎక్కడున్నాడు? సృష్టి ఆరంభంలో దేవుడు జలముల మీద ఉన్నాడు. అందుకే సంస్కృతంలో ఓం నమో నారాయణాయ అన్నారు గుడి మీద. అది కరెక్టే. బైబిల్లో ఏం చెప్పిందో వాళ్ళు అది సంస్కృతంలో చెప్తున్నారు. ఓం అంటే దేవుడు, నమో అంటే నమస్కారం, నారా అంటే నీళ్లు, ఆయనుడు పై వసించువాడు, నీళ్ల మీద ఉన్న దేవుడా నీకు దండం అన్నాడు సంస్కృతంలో. బైబిల్ ఏమో ఆయన ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు? సృష్టి ఆరంభంలో జలముల మీద ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. మరి ఆయన పేరేంటి? బైబిల్లో ఉంది, యెహోవా. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు, ఉన్నాను అని మాట్లాడేవాడు. దీనికి సరైన అర్థం ఏంటంటే జీవము కలవాడు. గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఏమై ఉన్నాడు దేవుడు? అందుకే దేవుని సంస్కృతంలో ఓం స్వయం భవాయ నమః అనగా దేవా నీకు నీవుగా ఉన్నావు, నిన్నెవరూ చేయలేదు. చేస్తే దేవుడు కాదు, చేస్తే దేవత, చేయకపోతే దేవుడు. ఇది రహస్యం. ఎవరైనా దేవుడిగా చేసి పెట్టుకుంటే అది దేవత. ఈవెన్ యేసు ప్రభు బొమ్మైనా, మరియమ్మ బొమ్మైనా, యోసేపు బొమ్మైనా చేసుకుని ఇంట్లో పెట్టుకుని ముచ్చట పడితే అదొక దేవత. కానీ దేవుడు విగ్రహం కాదు, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయన దేవుడు. నీకు దేవుడు కావాలా, దేవత కావాలా? చెప్పండి. దేవత కావాలి, దేవుడు కావాలా? దేవుడే కావాలంటే ఇంట్లో ఒకవేళ బొమ్మలు ఉంటే తీసి పక్కన పెట్టండి. బజార్లో అమ్మే బొమ్మలు తెచ్చుకుని మనకంటే ముచ్చట ఏదో బొమ్మను చూసుకుని మురిసిపోయి, క్యాలెండర్లో వేసే సంకల గొర్రెలు పెట్టుకుని గొర్రె పిల్లలు చూసి మురిసిపోయే బతుకులు మన. అట్లా కాదు. నువ్వు నిజంగా అసలు స్పిరిచువల్గా నువ్వు ఆనందించాలంటే ఈ బొమ్మలన్నీ పక్కన పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, ఆయన శక్తి నీలోనికి దిగివస్తే నువ్వు అనుభవించే నిజమైన ఆత్మ ఆనందాన్ని మించిన ఆనందం ఏ బొమ్మలో నీకు దొరకదో. స్తోత్రం చెప్పండి. ఒకవేళ బొమ్మలో ఆనందాన్ని వెతుక్కునే వాడికి నిజమైన ఆధ్యాత్మిక ఆనందం దొరకదు. ఇంతే. ఏది కావాలో కోరుకో నువ్వే. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆత్మయై ఉన్నాడు. ఎక్కడున్నాడు? జలముల మీద ఉన్నాడు. ఆయన పేరేంటి? యెహోవా. యెహోవా అనగా ఉన్నవాడు, మాట్లాడేవాడు. చెప్పండి, ఉన్నవాడు, మాట్లాడేవాడు. మరి ఆత్మ అంటే అర్థం ఏంటి? రక్త మాంసములకు అతీతమైనది ఆత్మ. ఆత్మకు మనలాగా రక్త మాంసాలు అనేవి, చెప్పండి, రక్త మాంసాలు ఆత్మకు అంటే దేవునికి రక్త మాంసాలు లేవు. రక్త మాంసములు లేని ఆత్మస్వరూపి అయిన దేవుడు పాపపు సంకీళ్లలో స్వాతంత్ర్యము లేక సాతాను చేతి క్రింద బానిసలై అది ఏ దౌర్భాగ్యము పని చెబితే ఆ పని చేసుకుంటూ మనసుకు నెమ్మది లేక, శాంతి లేక నలిగిపోతున్నా, నశించి నరకానికి పోతున్నా మానవ జాతికి నిజమైన స్వాతంత్ర్యాన్ని కలిగించడానికి, ఆ పాపపు సంఖ్యలు తెంచడానికి, పాపపు చెరలో నుండి విముక్తి కలిగించడానికి, ఆత్మ
స్వరూపి అయిన దేవుడు రక్తమాంసములు కలిగిన వాడుగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావలసి వస్తే ఆత్మ మరియ గర్భములోనికి రాగా ఆ ఆత్మకు శరీరాన్ని పొదిగిందా తల్లి. స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఉమెన్. స్త్రీ నైజం ఏంటంటే మనము భూమిని స్త్రీని పోల్చి మాట్లాడతాం. రే ఆడవాళ్ళకి ఏదైనా కాపురాల్లో ఓర్పు చెప్పాలంటే, అమ్మాయి ఆడదంటే ఏమనుకున్నావే భూదేవుకున్నంత అంటారు కదా, ఓర్పు ఉండాలని. భూమిని ఎందుకు స్త్రీని పోలుస్తారో చెప్తాను మీకు. భూమి ఒకటే. మీరు ఏ విత్తనం పెడితే ఆ మొక్కను బయటికి మనం వంగనారు పెట్టామనుకోండి, మామిడి టెంక పెట్టామనుకోండి, మామిడి చెట్టు వస్తుంది. ఒక తాటికాయ తినేసిన గింజలు పెట్టామనుకోండి, దాని పక్కనే ఏమొస్తుంది? తాటి చెట్టు వస్తుంది. దాని పక్కనే చిక్కుడు గింజలు పెట్టామనుకోండి, ఏమొస్తుంది? భూమి ఒకటే. తనలోనికి నువ్వు ఏ విత్తనాన్ని పంపుతావో దానికి జీవాన్ని పొదిగి పంపించే శక్తి భూమికి ఉంది. స్త్రీ కూడా అంతే. ఎలాంటి పురుషుడు తన దగ్గరకు వస్తాడో ఆ పురుషుని యొక్క గుణగణాలు కలిగిన వ్యక్తిని పంపించడం స్త్రీ తత్వం. ఇంకొంచెం వివరంగా చెప్తా. చిన్నపిల్లలు 10 మంది ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు 4 కూర్చున్నారు. అలా ఒక పిల్లాడు, రేయ్ ఈడు ఆ సుబ్బారావు గారు కొడుకు కదరా అన్నాడు. సుబ్బారావు లేడు, సుబ్బారావు ఆవిడ లేదు, ఆ పిల్లోడే ఉన్నాడు. సుబ్బారావుని చూడకుండా, సుబ్బారావు ఆవిడ్ని చూడకుండా పిల్లోని చూడగానే ఈడు సుబ్బారావు గారి కొడుకు అని ఎట్లా అన్నాడు చెప్పండి. సుబ్బారావుది కర్రీ మొహం అనుకో, ఈడికి కూడా వెరీ సింపుల్. మీకు అర్థం కావాలి కదా. సుబ్బారావుకి సూరు జుట్టు ఉందనుకో, ఈడికి కూడా సూరు జుట్టు. సుబ్బారావుకి దొడ్డికాళ్ళు అనుకో, ఈడికి కూడా. అంటే ఒకసారి 10కి మారిందానా నేను ఎట్టగా ఉండి సచ్చాను, నువ్వన్న మంచోడికి అల్లాదేమని పెళ్ళ మీద ఎగిరితే కుదరదు. ముసుగవేసాలు కానీ నువ్వు ఎట్టుంటాడు అట్టగే. స్త్రీ నైజం ఏంటంటే తన భర్తను పాలిన బిడ్డను అందించడం స్త్రీ నైజం. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లేడీ, ఉమెన్. సో ఆమెలోనికి దిగి వచ్చిన ఆత్మ పవిత్రమైనది. ఆ పవిత్రమైన జీవానికి శరీరాన్ని పొదిగితే పుట్టినవాడు పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. చెప్పండి. యేసుప్రభు ఎవరు చెప్పండి ఇప్పుడు? పరిశుద్ధుడు. పాపము లేని పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు కన్య గర్భాన జన్మించాడు. అయ్యో, ఇట్టి పాపము నుంచి నాకు విముక్తి ఎలా కలుగుతుంది? ఈ పాప నియమము నుండి, ఈ పాపము చెర నుండి నన్నెవడు విడిపించును అని అనాది కాలముగా ప్రజలు అలమటిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలో హిమాలయ ప్రాంతాలకు వెళితే మనిషి నిలబడితే జుట్టు కింద ఈడ్చుకుంటూ వస్తుంది. గోళ్ళు ఇలా గుండ్రంగా మెలితిరిగిపోయి ఉంటాయి, గడ్డాలు పెరిగిపోయి ఉంటాయి. సాధువులు, ఋషులు. మన ఇళ్ళప్పటి కాషాయ బట్టలు వేసుకుని తిరిగేవాళ్ళు సన్నాసులు. వీళ్ళు కాదు. ఒరిజినల్ సాధువులను చూడాలి అంటే అక్కడికి వెళ్ళాలి. సంవత్సరాలు తరబడి ఆ గుహల్లో కూర్చొని నిరంతరం మంత్రాన్ని జపిస్తూ దైవ సాక్షాత్కారం కోసం పరితపించే ఋషులు ఉన్నారు ఇంకా మన దేశంలో. నేను వెళ్ళాను, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను. నేను నార్త్లో హరిద్వార్, ఋషికేశ్, ఉత్తరకాశీ, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్, ముక్తినాథ్, మహాకైలాష్ వరకు వెళ్ళాను. చనిపోయిన మనుషుల మాంసం తినే అఘోరాల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళతో కూర్చుని మాట్లాడాను. దేని కొరకు మీరు ప్రయాసపడుతున్నారు? మోక్షం కొరకు. మోక్ష ప్రాప్తిని కలిగించే దైవ సాక్షాత్కారం మీకు కలిగిందా? కలగలేదు. మరి నేను మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాను. నాకు మోక్షం ఎలా దొరుకుతుంది? అబ్బాయి నువ్వు కూడా తిండి మానేయాలి, ఈ సన్నీళ్ళలో స్నానం చేయాలి, శవాలు బూడిది రాసుకోవాలి, తపస్సు చేయాలి. చేస్తా, నాకు దక్కుతుందా? మేము చెప్పలేం అన్నారు వాళ్ళు. అక్కడ పట్టుకొని నేను చెప్తాను. నేను కూడా ఒక హైందవ కుటుంబీకుడిని, ఒక వైష్ణవ బ్రాహ్మణ కుటుంబీకుడిని. మా పూర్వీకులు పూర్ణాంకితులు, చక్రాంకితులు అంటే శంకు చక్రాలు కాల్చి నాలుక మీద వాత వేయించుకున్న శ్రేష్ఠులు మా వాళ్ళు. అటువంటి కుటుంబంలో పుట్టిన మేము యజ్ఞాలు, యాగాదులు, క్రతువులు, పూజలు, నోములు, వ్రతాలు ఎన్నో చేశాము.
చివరికి దైవ సాక్షాత్కారం అనేది, మోక్ష ప్రాప్తి అనేది యేసుక్రీస్తులో మేము తెలుసుకున్నాము అని తిరిగి నేను వాళ్ళకు సువార్త చెప్పి తిరిగి వస్తూ ఉంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పాపము చేత పట్టి ఈడవబడుతున్న ఈ మానవ జాతిని పాపము నుండి విమోచించడానికే ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి దిగివచ్చి ఆ సిలువలో యవన రక్తము కార్చుట ద్వారా నీ పాపపు సంకెళ్ళు తెంచబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. నీకు నిజమైన స్వాతంత్ర్యం కావాలా? నిజమైన స్వాతంత్ర్యం నీకు కావాలనుకుంటున్నావా? పాపపు సంకెళ్ళ నుంచి విడుదల పొందకుండా నువ్వు మోక్షాన్ని చేరలేవు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా రాకపోయినా, వచ్చినా ఒకవేళ వచ్చి రానట్టే బతుకుతున్నా బతుకులైతే తెల్లారిపోతాయి. కానీ అసలైన స్వాతంత్ర్యం నీ ఆత్మకు కావాలి, నీ ఆత్మ రక్షణకు కావాలి. సాతాను బంధకాలలో, పాపపు బంధకాలలో, చీకటి బంధకాలలో మ్రగ్గిపోతున్న నీ జీవితానికి విముక్తి కలిగించడం కొరకే, పాపపు సంఖ్యల్ని తెంచి నిజ స్వాతంత్ర్యం నీకు ఇవ్వడం కొరకే యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన రక్తములో కడగబడడం నీకు తెలిస్తే, ఆయన రక్త ప్రోక్షణ నీ పాపపు సంఖ్యల నుండి నీకు విడుదల కలిగిస్తుంది. కావాలంటే మీకు వచనం చూపిస్తాను. అదే రోమపత్రిక 8వ అధ్యాయంలోనికి, 8వ అధ్యాయం 1వ వచనం చదువు తల్లి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో. చప్పటి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 7వ అధ్యాయంలో పాపపు సంఖ్యలలో, మరణపు సంఖ్యలలో విశ్రాంతి లేనివాడుగా, స్వాతంత్రం లేనివాడుగా, మానవ జాతికి ప్రతినిధిగా కనబడిన పౌలు 8వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇంతకు ముందు నేను పాపము చేత ఈడవబడ్డాను, పాపము చేత కొట్టబడ్డాను, పాపపు సంఖ్యలలో పడి ఆ పాపాన్నే చేస్తూ, ఆ పాపంలోనే పరితపిస్తూ నెమ్మది, శాంతి, సమాధానము లేక అలమటించిపోయాను. అటువంటి స్వాతంత్ర్యము లేని నా బ్రతుకు యేసుక్రీస్తు ద్వారా స్వాతంత్ర్యాన్ని పొందుకుంది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దేవుడు దానిని చేసెను. ధర్మశాస్త్రం అనగా మతం. గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రము అనేది మతానికి పర్యాయ పదం. యూదా మతంలో ఉన్నటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు తాను పాటించినటువంటి మతాచారాలు, మత కట్టడలు, మత సాంప్రదాయాలు తనను పాపపు సంకెళ్ళ నుంచి విముక్తి కలిగించలేకపోయాయి. ఓ నా భారతదేశమా, మత సంకెళ్ళలో మ్రగ్గిపోతున్న నీకు కావాలి నిజమైన స్వాతంత్ర్యం. పాపపు సంకెళ్ళలో మ్రగ్గిపోతూ నెమ్మది లేని జీవితాలకు కావాలి నిజమైన స్వాతంత్ర్యం. పాపపు శాపపు మరణ బంధకాల చేత ఏడవబడుతున్నటువంటి నూతకి గ్రామస్తులారా, మీకు ఇంకా రాలేదు నిజమైన స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం నీకు కావాలనుకుంటే దాన్ని ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. భారతదేశ స్వాతంత్ర్యం కొరకై కొన్ని వందల మంది పోరాటం చేసి స్వాతంత్ర్యం తెచ్చారు. ఇది భౌతికమైనది. కానీ నీ ఆత్మ స్వాతంత్ర్యాన్ని పొందుకొని నిజమైన దైవాన్వేషణలో దైవిక ఆనందాన్ని నువ్వు అనుభవించాలి అనుకుంటే, మోక్ష రాజ్యాన్ని, స్వర్గాన్ని చేరుకోవాలనుకుంటే, అట్టి స్వాతంత్ర్యము ఇవ్వడానికి వచ్చిన ఏకైక దేవుడు, ప్రపంచ జనాభా అంతటిని పాపపు దాస్య శృంఖలాలను తెంపి నిత్య స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి దిగి వచ్చిన ఏకైక దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తులోనికి రోజు నువ్వు కనుక వస్తే, అనగా యేసుక్రీస్తును పరిపూర్ణంగా నువ్వు నమ్ముకుంటే,
యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే నీ పాపపు సంఖ్యలు తెంచబడతాయి. యేసుక్రీస్తులోనికి రక్షణ పొందితే నీ పాపపు కట్లు తెంచబడతాయి. పాపపు చెర నుండి అసలైన విముక్తిని నువ్వు అనుభవిస్తావు, ఆనందిస్తావు. ఒకప్పుడు నేను పురాణాలు అవి చదివిన వైష్ణవ మతవాదిగా ఉన్నప్పటికీ కాలక్రమంలో నేను నాస్తికుడిగా మారి కమ్యూనిజంలో చంద్ర రాజేశ్వరరావు గ్రూపులో కామిరెడ్డి తాళూరు శ్రీనివాసరావు అనే పేరుతో అనేక సంఘ విద్రోహ కార్యక్రమాల్లో పాలు పొందిన దౌర్భాగ్యుణ్ణి. దేవుడు ఉంటే నాకు కనబడమను అని చెప్పిన మూర్ఖుణ్ణి. ఓ భయంకరమైన యాక్సిడెంట్లో 30 రోజులు కోమాలో ఉన్నాను. ఆ కోమాలోని నా జీవితం పరిసమాప్తి కావలసిన సమయంలో మరణ పడక మీద ఉన్న నాకు ఒక దైవ దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ప్రభు అయిన క్రీస్తు నా కుడి చేతిని పట్టుకొని, నా కుమారుడా మోషే, పౌలు వలె నువ్వు నా కొరకు సేవ చేయాలన్నాడు. ప్రభువు స్వరం విన్న నేను ఆ దర్శన భాగ్యంతో నా పాపపు సంఖ్యలు తెంచబడ్డాయి. పాపపు జీవితానికి స్వస్తి చెప్పాను. యేసుక్రీస్తులోనికి రక్షణ పొందాను. నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించాను. ప్రపంచ దేశాలకు క్రీస్తే స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలిగిన ఏకైక దేవుడనే సత్యాన్ని ప్రకటిస్తూ ఈ రోజు నా రక్షణ సాక్ష్యం నీ ముందు పంచుకుంటున్నాను. ప్రియ దేవుని సంఘమా, నిజమైన స్వాతంత్ర్యం యేసుక్రీస్తులోనే. నువ్వు యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే, నీ పాపపు సంఖ్యలు తెంచబడితే, నిజమైన స్వాతంత్ర్యం నువ్వు పొందుకుంటే ఇక ఎప్పటికీ నువ్వు పాపము జోలికి వెళ్ళవు. పరిశుద్ధుడవై పరిశుద్ధురాలవై సంఘ క్రమంలో దైవజనుల అడుగు జాడల్లో భక్తి చేస్తూ నిత్య విశ్రాంతిని చేరుకుంటావు. అదే నిజమైన స్వాతంత్ర్యం. అట్టి గొప్ప రక్షణ భాగ్యం, అట్టి నిజ స్వాతంత్ర్యాన్ని దేవుడు రక్షణ లేని ప్రతి ఒక్కరికి ఈ గ్రామస్తులకు నువ్వు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. తల వంచి కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. ఉన్న బలంగా ఒక్క క్షణం ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఎవరు మౌనంగా ఉండదు. ఎవరికి వారు నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేవా, మా సంఘము దైవజనుని కుటుంబంతో కలిసి నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం నాయన. ఇంకా చాలామందికి నిజమైన స్వాతంత్ర్యం లేదు. మా గ్రామము ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం పొందుకోవాలి. ప్రతి వారి పాపపు శాపపు సంఖ్యలు తెచ్చు. నీ సిలువ రక్త ప్రోక్షణ చేత ప్రతి పాపిని స్వతంత్రుడిగా చేయనాయినా. ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే ఈ కూడిక ద్వారా పాపపు సంఖ్యలు తెంచబడాలని నేను ఆశపడుతున్నాను. నా పాపపు సంఖ్యలను తెరించి నిజ రక్షణ నాకు ఇచ్చి నిజ స్వాతంత్ర్యము నీలో అనుభవించే కృప దయచేయమని ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ రక్షణ పొంది మరలా పాపపు సంఖ్యలలో చిక్కుకున్నావా, తిరిగి యేసు పాదాల దగ్గరికి వస్తే ఆ పాపపు సంఖ్యలను తెరించే దేవుడు నీ బ్రతుకుకు నిత్య జీవిత స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే మా దేవా. తండ్రి అందుకోవా, నీకే మా దేవా.
నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మానవ జీవితానికి నిజ స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన మహిమాన్వితుడా, నిజ రక్షకుడా, మా యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తాం. భౌతిక స్వాతంత్ర్యాన్ని బట్టి ఆనందించడం కాక ఆత్మ స్వాతంత్ర్యం కొరకు అనులు చాచే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అతి స్వాతంత్ర్యము మీ ద్వారానే సాధ్యపడుతుందన్న సంగతి ఈ గ్రామము గుర్తించి రక్షణ పొందుటకై నీ పాదాల చెంతకు రావడానికి సహాయించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. విత్తబడిన మాటలు ఫలింపచేయండి. దైవజన కుటుంబము, సంఘము, కమిటీ సంఘస్థులందరినీ దీవించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.